ఉమాశంకర్ రెడ్డి గారు తన ఆలోచనతో నెల్లూరులో అనేక సినిమాలు షూటింగ్ జరగటము, ఒక స్టూడియో ఏర్పాటు చేయటము, అనేక సినిమాలు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన 25 కనకాల స్టూడియోలో వృషభ ప్రొడ్యూసర్ ఉమాశంకర్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, డైరెక్టర్ అశ్విని కామరాజ్ గారు, హీరోయిన్ అలెక్య గారు, అలాగే ప్రొడ్యూసర్ మల్లికారెడ్డి గారు, అలాగే హీరో జీవన్ రెడ్డి గారు అందరి కలయికతో వృషభ సినిమా తీయటం, అది ఈరోజు ప్రీ రిలీజ్ చేయటం, ట్రైలర్ లాంచ్ చేయటం జరిగింది. సినిమా ఒక ఎంత విధంగా అంటే ఒక శివ మీద తీయటము, అలాగే సనాతన ధర్మం అంటే ఇప్పుడు జరిగే సనాతన ధర్మం మీద జరిగే యాంటీ దాని మీద జరిగే ఒక స్టోరీ మీద తీసుకొని, అలాగే కుంభమేళాలో స్వామీజీలాగా అందరూ కూడా ఆ శివుడి మీద పూజ చేయటం, శివ మీద చేయటం, ఆ సనాతన ధర్మానికి ఒక మెసేజ్ వాళ్ళని వృషభ సినిమా జరిగింది. ముఖ్యంగా ప్రతి సినిమా హిట్ అవుతుంది, కానీ థియేటర్స్ ఇది చాలా వరకు ప్రభుత్వానికి మెసేజ్ పోవాలి. థియేటర్స్ ఇక చిన్న సినిమాలు ఇబ్బంది పెడతారు. దయచేసి పెద్ద సినిమాతో పాటు చిన్న సినిమాలు కూడా ఆదరించండి. నెల్లూరులో ఎవరైనా కూడా ఒక సినిమా అనేది వస్తే మా 25 కళా సంఘాలు సినిమా అసోసియేషన్ సపోర్ట్ చేస్తాయి. మార్చి 14వ తేదీ తారీఖున దేశవ్యాప్తంగా మా సినిమా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా మా నెల్లూరు కృష్ణారెడ్డి వారి ఆధ్వర్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకున్నాం. చాలా ఆనందంగా ఉంది ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు. సో నెల్లూరు వాళ్ళందరికీ ఈ సినిమా చూస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటూ, అలాగే మా సినిమాని అందరూ దీవించి అందరూ థియేటర్లో చూస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటూ మీ అందరి తరపున సెలవు తీసుకుంటున్నాను. నేను నెక్స్ట్ మంత్ 14వ తారీఖు రిలీజ్ కాబోయే వృషభ అనే సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం జరిగింది. ఇక్కడికి నెల్లూరు సంబంధించినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా వచ్చారు. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. సో సినిమాని, ఇంత మంచి సినిమాని మీరు ఖచ్చితంగా చూసి ఆదరించి ఆనందించాలని మనసారా కోరుకుంటూ, తప్పకుండా మీరంతగా నేను చూడండి. ఎందుకంటే నేను సినిమాని ఒక మెయిన్ విలన్గా చేశాను. అంటే ఇంతవరకు నేను 15 సినిమాలు, ఇది ఒక నా 15వ సినిమా. ప్రతి దాంట్లో డిఫరెంట్గా నేను విలన్ క్యారెక్టర్ చేసుకున్నాను. దీంట్లో కూడా అదే విధంగా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చూసి ఈ సినిమాని హిట్ చేయవలసిందిగా మన నెల్లూరు ప్రజలందరికీ కూడా నా తరపున నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.